ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు వేసిన ఒక పిటిషన్ మీద ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళ మీద కానీ ఇంక్లూడింగ్ కొల్లు రవీంద్ర ఎన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు అంటే అంతకుముందు ఏం జరిగిందంటే ఇలా ఫైబర్ నెట్ కేసులు కొట్టేసినప్పుడు ఈ కోటంరెడ్డి, వినయ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి వీళ్ళు కొంతమంది కేసు వేశారు. పిటిషన్ వేశారు కోర్టులో. ఏమని అలా ఎలా కొట్టేస్తారు కేసుని, లేదు అలా కొట్టేయవద్దు, ఆధారాలు లేవని వాళ్ళు చెప్పినా, ఫిర్యాదుదారుడే వచ్చి చెప్పినా కూడా కొట్టేయడానికి వీల్లేదంటే ఏసీబీ కోర్టు పట్టించుకోవాలి, కొట్టేసేసింది. దీని మీద ఏం జరిగిందంటే రెండు పత్రికల కథనాలు, ఒకరేమో ఒక పత్రికేమో అసలు పిటిషన్ వివరాలు ఇవ్వండి అని అడిగినప్పుడు కోర్టు విచారణకు తీసుకుంది, వచ్చే వారానికి వాయిదా వేసింది అనేది ఒక ఫ్యాక్ట్ చెప్తే, ఈ దినాలు ఈ ఆంధ్రజ్యోతులు ఏం చెప్పినాయి అంటే ఆ వివరాలు మీకెందుకు అని ప్రశ్నించిందంట. ఈ హెడ్డింగ్ అదా పెట్టేది వార్తలో. హెడ్డింగ్ ఏంటి, ఇప్పుడు ఎవరి మీద అయితే కేసులు కొట్టేస్తున్నారో, అసలు ఎన్ని కేసులు ఉన్నాయో వైకాపా హయాంలో, ఎన్ని కొట్టేస్తున్నారో, వాటి స్థితిగతులు ఏంటి నాకు తెలియాలి అని ఆయన అడిగితే మీకెందుకు ఇవ్వాలి అని జడ్జి గారు ప్రశ్నలు వేస్తారు. దానికి అదేదో పిటిషనర్ మీద మండిపడ్డట్టు మనం కలరింగ్ ఇచ్చినంత మాత్రం జరగకుండా ఆగదు కదా. ప్రశ్నించినప్పుడు ఆయన తరపు లాయర్ బొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పాడు, హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేయడానికి మాకు థర్డ్ పార్టీ అయినా కూడా రివిజన్ పిటిషన్ వేయాలంటే ఈ డీటెయిల్స్ అవసరము, అందువల్ల మేము అడుగుతున్నాము అన్నది. అవతల జడ్జి గారు వాళ్ళు కూడా విన్నారు వాదనలో, అటు ఏసీబీ తరపున వాళ్ళు కానీ సిఐడి తరపున వాళ్ళు కానీ వాదనలు విన్న తర్వాత పిటిషన్ విచారణకు తీసుకున్నారు. వివరాలన్నీ సమర్పించండి మాకు, అంటే కోర్టుకి సమర్పించండి అని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి, వీళ్ళు ఏదైతే రాసుకొచ్చారో థర్డ్ పార్టీ అని, ఈ థర్డ్ పార్టీ అయిన సువర్ణరాజు గారికి ఇది రిలీఫే కదా. అప్పుడు పిటిషన్ వేస్తే తీసుకుంటారో తీసుకోరో అనుకున్నది, తీసుకొని వచ్చే వారానికి విచారణ వాయిదా వేశారు. సో ఈ వచ్చే వారం ఆ వివరాలు తీసుకున్న మీదట ఈ థర్డ్ పార్టీ అని వీళ్ళు ఎవరైతే కాస్త తక్కువ భావంతో మాట్లాడారో పత్రికలు, వాళ్ళ డీటెయిల్స్ కనుక ఇస్తే ఆ డీటెయిల్స్ని జనం ముందు పెడతారు. ఇది ఫెయిర్ ప్రాక్టీస్, అంతేగా. ఆర్టీఐ ద్వారా ఎవడో ఏదో ఫలానా కేసు గురించి వివరాలు అడుగుతారు, నీకెందుకు అని నిరాకరించారని అనుకుంటారు. సమాచార హక్కు చట్టం అనేది సమాచారం తెలుసుకోవడానికి, నువ్వు ఎవడివి అని అడిగారనుకోండి, దానికి ఇంకా శాంటిటీ ఏముంటుంది. కేసులు ఎలా కొట్టేస్తున్నారు, ఏ ఆధారాలతో కొట్టేస్తున్నారు, ఏ వాదన మీద కొట్టేశారు, అది అసలు క్లీన్ చిట్ ఇచ్చినట్లా లేదంటే ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రిలీజ్ చేస్తున్నామా, ఈ కేసును ఏ వివరాల ఆధారంగా మూసేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయేమో. అవన్నీ తెలియనీయకుండా నేను దాచిపెడతాను అంటే కుదరదు కదా. ఇది వారికి అభ్యంతరం అయినప్పుడు మేము ఇవ్వము అంటారు. మాకు కావాల్సిందే అని పిటిషనర్ వాదించినప్పుడు ఆయన వాదనలోని బలం ఆధారంగా కేసు అవుట్కమ్ రాబోతుంది. సో వచ్చే వారం నాకు తెలిసి దీనికి సంబంధించి అంటే పండగ ముందు పండగ లోపు ఒక క్లారిటీ వస్తుంది. ఇది చంద్రబాబు గారు, కొల్లు రవీంద్ర ఇతరుల మీద ఉన్నటువంటి కేసుల్ని కొట్టివేయడం మీద ఆ వివరాలు అడిగిన తాలూకు పిటిషన్ తాలూకు అప్డేట్.